కౌశికి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఇంకా సుధాకర్‌ని పక్కకు తీసుకొని వెళ్లి వైజయంతి, నిషి, యువరాజ్ వాళ్ళు నిషి, వైజయంతి బెదిరిస్తారు. "మీరు ఇలా కేదార్‌ని కొడుకుగా ఒప్పుకుంటే మేము చచ్చిపోతాము" అని చెప్పడంతో, మరిప్పుడు నన్నేం చేయమంటారు అని సుధాకర్ అంటాడు. అనగానే, "మీరు ఏమి చేయొద్దబ్బా! సైలెంట్‌గా ఉంటే సరిపోతుంది. అంతే మీరు చెప్పాల్సొచ్చినప్పుడు ఏమి చెప్పకండి" అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత గదిలో ఉన్నప్పుడు కేదార్‌ని తీసుకొని వచ్చి సుధాకర్ ముందు కూర్చొనిబెట్టి సుధాకర్‌తో, "అబ్బా కేదారు, మీ నాయన పరువు పోతుంది. ఆయన పరువు పోతే ఆయన ప్రాణం కూడా పోతుంది. నువ్వు సుహాసిని కొడుకు కేదార్ అని ఇప్పుడు మీ నాన్నే ఈ సుధాకర్ అని ఎవరికి చెప్పొద్దు కేదారు. అది త్యాగం చేస్తానని మాట ఇవ్వు" అని సుధాకర్ చేతిలో కేదార్ చేతిని వేయబోతూ ఉంటే కేదార్ చాలా షాకింగ్ గా ఇంకా చేసేదేమీ లేక మాట ఇవ్వడానికి రెడీ అవుతాడు. అప్పుడే దాసి అక్కడికి వచ్చి, "ఆగు కేదార్" అని ఆపుతుంది. "ఏందమ్మే" అని వైజయంతి అంటే, "ఇదే నిజంగా మీరు చెప్పేది నిజమేనా మామయ్య" అని అంటూ ఉంటే ఇంకా సుధాకర్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే కేదార్‌ని పక్కకు లాగి యువరాజుని తీసుకొని వచ్చి ఒక్కసారి యువరాజుని తల మీద ఒట్టు వేసి, "చెప్పండి మామయ్య, అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అని. పరువు పోతే మీ ప్రాణం పోతుందన్న మాట నిజమే అని చెప్పండి మామయ్య" అనడంతో సుధాకర్ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇంకా ఆ తర్వాత, "ఇది అబద్ధం కేదార్, కావాలనే వీళ్ళిలా మామయ్య గారిని మానిప్యులేట్ చేసి నిన్ను వారసుడిగా ఒప్పుకోవద్దని చెప్తున్నారు" అని కేదార్‌ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఛ! అంటూ సుధాకర్ లేచి వైజయంతి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా ఏం ప్లాన్ చేసి ఇది ఆపాలి అని అనుకుంటూ నిషి, వైజయంతికి యువరాజ్ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫంక్షన్ కోసం ధాత్రి వాళ్ళ అమ్మ, నాన్న అక్కడికి వస్తారు. వచ్చి అందరూ రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు రాగిని, "అన్నయ్య బాగున్నావా? రేఖ ఎలా ఉన్నావు?" అని అడుగుతూ ఉంటే, "అందరం బాగున్నాం" అని చెప్తూ ఉంటుంది. "ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది" అని నిషి అంటూ ఉంటే, "మాకు కొంచెం ముందే తెలుసులెండి ఆవిడ" అని ధాత్రి కవర్ చేస్తుంది. ఆ తర్వాత నిషి వచ్చి, "కాఫీ ఇవ్వు చిలకమ్మ" అని అడగడంతో, "నువ్వు కడుపుతో ఉన్నారు కదమ్మా! ఊరికే కాఫీ తాగొద్దు. రోజుకి ఒక్కసారే కాఫీ ఇవ్వమని కౌశికి అమ్మ చెప్పారు" అని చెప్పడంతో నిషి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాగిణి దగ్గరికి ధాత్రి వచ్చి, "ఏంటత్తయ్య ఏం జరిగింది?" అనడంతో, "ఇది డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు అలా చిరాగ్గా ఉంది. అసలు నిజంగా కడుపుతోనే ఉందా?" అని రాగిణి అనడంతో, "నాకు కూడా అదే డౌట్‌గా ఉంది అత్తయ్య. దాని నోటనే అది బయట పెట్టించాలి" అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నిషి రూమ్‌లోకి వెళ్లి వైజయంతితో మాట్లాడుతూ ఉంటుంది. "అత్తయ్య ఇప్పుడు పూజ జరిపిస్తే ఏవైనా మళ్ళీ సామాన్లు తీసుకురా అది ఇది అని నన్నంటారు కదా! ఇప్పుడెలా నేనెలా తప్పించుకోవాలి? ఇప్పుడు అది చెయ్యకపోతే నేను ప్రెగ్నెంట్ కాదనే విషయం అందరికీ తెలిసిపోతుంది కదా" అనడంతో, "సరే అమ్మీ, నువ్వు కంగారు పడకు, నేను చేస్తానులే. నీకు ఏ పని చెప్పినా నిన్ను పక్కకు నుంచి నేను చేస్తాను" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఈ మాటలన్నీ రాగిణి ధాత్రి వింటారు. "దీని సంగతి ఎలా చెప్పాలి? పదవే అడుగుదాం" అని అంటూ ఉంటే, "ఇలా కాదత్తయ్య, మనం అందరిలోనే అది కడుపుతో లేదన్న విషయం దాని నోటనే చెప్పించాలి" అని ధాత్రి హాల్లోకి వస్తుంది. "నిషి, నిషి" అని పిలవడంతో నిషి అక్కడికొస్తుంది. "పూజారి గారు ఈ పూజ సామాన్లు క్లీన్ చేయమని చెప్పారు. పద వెళ్దాం అని తీసుకురా అని చెప్పడంతో, ఆ అమ్మాయి కడుపుతో ఉంది. దానికెందుకు పనులు చెప్తున్నావు? నేను చేస్తానులే అమ్మా అని వైజయంతి అంటే, "పర్లేదు అత్తయ్య గారు, నేను చేస్తాను, తను తుడుస్తుంది" అని నిషిని రమ్మంటుంది. ఇంకా దాంతో నిషి చాలా సీరియస్‌గా, నేను నాకు డేట్ వచ్చింది. నేను ఆ పూజ సామాన్లు ముట్టుకోకూడదు అని చెప్పడంతో ఇంకా అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. రాత్రి ఒక్కసారిగా నిషి చెంప పగలగొట్టి, "ఇలాంటి విషయాలకా అబద్ధాలు చెప్పేది? కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్తావా?" అని అంటూ ఉంటుంది. ఇంకా ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను అని అంటే వైజయంతి, "వద్దమ్మా ధాత్రి, ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోతారు. ఫంక్షన్ మళ్ళీ ఆగిపోతుంది. వద్దమ్మా ధాత్రి" అని నచ్చ చెప్పడంతో ధాత్రి సైలెంట్‌గా ఉంటుంది. ఇంకా యువరాజ్ కూడా అక్కడికొచ్చి, "ఏంటి నువ్వు కడుపుతో ఉన్నా అన్న విషయం అబద్ధమా?" అని నిషి వైపు చాలా కోపంగా చూసి, "ఛీ" మండిపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.